సూర్యని నిర్దోషిగా నిరూపించి ఊర్వశి విషయంలో సునందకు ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సునంద అయితే ఇక మురళి చెప్పడంతో ఊర్వశిని చూడ్డానికి ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళంగానే ఇక ఊర్వశి అయితే 16 అనాల తెలుగింటి అమ్మాయిలా నటించేస్తూ ఉంటుంది. ఇక ఊర్వశిని చూసిన సునంద అయితే, ఇప్పటికి నాకు నచ్చావయ్యా మురళి, నువ్వు నాకు తగ్గ సంబంధం తీసుకొచ్చావు, ఈ పెళ్లి ఖాయం చెయ్యంటూ చెప్పంగానే ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు మురళి అయితే. సరే మేడం, మీకు ఈ సంబంధం నచ్చింది కాబట్టి తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకుని ఇక పెళ్లి కూడా కానిచ్చేస్తే నాకు వచ్చేది నాకు వస్తుంది కాబట్టి నేను కూడా సంతోషంగా ఉంటాను అంటూ మురళి అనగానే, సరే నీకు ఇస్తానన్న దానికన్నా ఎక్కువే ఇస్తాను, ఈ పెళ్లి తొందరలోనే జరిగిపోవాలి అంటూ సునంద కూడా చెప్తూ ఉంటుంది. ఇంతలో తాయారైతే ఎంతగానో నటిస్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళ సంబంధం రావడం మా కూతురు అదృష్టం, మీ కాలి గోటికి కూడా సరిపోయే కుటుంబం కాదు మాది, కానీ మీ అంత కోటీశ్వర్లే వచ్చి నా బిడ్డని మీ ఇంటి కోడలుగా చేసుకుంటామని అడుగుతున్నారు అంటే మేము ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. మీలాంటి మంచి వాళ్ళ ఇంటికి నా కూతురు కోడలుగా అవుతున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ జన్మకి ఈ అదృష్టం చాలు అంటూ ఎంతగానో ఇక తయారైతే నటించేస్తూ ఉంటుంది సునంద దగ్గర. ఇక సునంద అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంతలో ఆనందితో అయితే చెప్తూ ఉంటుంది, ఇదిగో చూడు, నాకు కాబోయే పెద్ద కోడలు పేరు ఊర్వశి, తను చాలా అందమైన అమ్మాయి, ఎంతో అనుకువ, ఎంతో గౌరవ మర్యాదలు, పెద్దలంటే ఎంతో భక్తిభావం, ఇవన్నీ కూడా అమ్మాయిలో కలబోసున్నాయి. ఈ అమ్మాయి ఆదిత్యకి తగిన భార్య, ఆదిత్యకి ఈ అమ్మాయికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఆదిత్య కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు, ఎందుకంటే నేను వాడి దగ్గర ముందే మాట తీసుకున్నాను కాబట్టి ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు. ఆదిత్యాన్ని నీ వైపు తిప్పుకుంటున్నాను అని నువ్వు మురిసిపోతున్నావు, కానీ తొందరలోనే ఊర్వశిని తన భార్యగా అంగీకరిస్తాడు. ఖచ్చితంగా ఇద్దరు సంతోషంగా ఉంటారు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు జీవితాంతం కుమిలిపోతావు అంటూ సునంద అనంగానే, మీ మాటల్లోనే అర్థమవుతుంది కదా అత్తయ్య గారు, తొందరలోనే వాళ్ళు భార్యాభర్తలుగా కలిసుంటారు అంటున్నారు తప్ప ఇప్పుడు పెళ్ళైన వెంటనే కలిసుంటారని మీరు చెప్పడం లేదు కదా. నేను తప్పు చేశాను అని ఒకే ఒక్క కారణం ఆయన నాకు దూరం అవడానికి, కానీ నేను గనక తప్పు చెయ్యలేదని తెలిస్తే మిమ్మల్ని ఎదిరించడానికి కూడా ఆయన వెనుకాడరు. నేనంటే ఆయనకి ప్రాణం. తొందరలోనే నా తప్పు లేదని నిరూపించుకుంటాను. సునంద పెద్ద కోడలంటే ఆనందియే అని అందరూ అనుకునేలా చేస్తాను. ఈ విషయంలో మాత్రం మీతో ఛాలెంజ్ చేస్తున్నాను అత్తయ్య గారు, నేనే మీ ఇంటి పెద్ద కోడల్ని, నా స్థానంలోకి ఎవ్వరూ రాలేరు. ఖచ్చితంగా నా తప్పు లేదని తొందరలోనే అందరికీ తెలిసేలా చేస్తాను. కానీ ఇప్పుడు ముఖ్యంగా మా నాన్నని బయటికి తీసుకురావడం నాకు అవసరం. అదే నేను కన్న తండ్రిగా భావిస్తున్న మా నాన్నని అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది. అది చూద్దామంటూ సునంద అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఇక సునంద అన్న మాటలకి ఆనంది బాధపడినా ఇక సూర్య విషయం గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేను ఇప్పుడు నిజాలు ఎలా తెలుసుకోవాలి, ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్ కూడా లేదు కదా, ఇప్పుడు నేను సాక్ష్యాలు ఎలా సంపాదించాలి, అక్కడ ఎవరు చూసారో నాకు ఎలా తెలుస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. ఇంతలో ఇక అనుకోకుండా ఆనంది అయితే తన ఫ్రెండ్ని అయితే కలుసుకుంటుంది. అప్పుడే ఇక అతనైతే చెప్తూ ఉంటాడు, ఆనంది నిన్ను చూసి చాలా రోజులైంది, నువ్వేంటి ఈ ఏరియాలో ఉన్నావు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఆనంది అయితే జరిగింది మొత్తం అయితే చెప్తుంది. ఆనంది, ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నాకు గుర్తుకు వచ్చింది, నేను మొన్న ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే వీడియో తీయడానికి వచ్చాను, అనుకోకుండా నా కెమెరాలో ఇంకోటి కూడా రికార్డ్ అయింది, నీకు చూపిస్తాను, అదేమైనా నీకు ఉపయోగపడితే చూసుకో అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే తన కెమెరాలో రికార్డ్ అయిన వీడియోనైతే ఆనందికి చూపిస్తాడు. అది చూసిన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఎవరు అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సునంద చూపించిన ఫోటో అయితే గుర్తుకు వస్తుంది. ఈ అమ్మాయే కదా ఆదిత్య గారికి భార్యగా రాబోతున్న అమ్మాయి, ఖచ్చితంగా ఇప్పుడు దొరికింది, ఇప్పుడు నేను దీన్ని వదిలిపెట్టేదే లేదు అంటూ ఆనంది అయితే ఆ వీడియోను తన ల్యాప్టాప్కి అయితే సెండ్ చేస్తుంది. చాలా థ్యాంక్స్, నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆనంది అనంగానే, ఏంటి ఆనంది, మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, అయినా నేను చేసిందేముంది, నేను చూసిందే కదా నీకు చెప్పాను, నేను అవసరమైతే సాక్ష్యం చెప్పడానికి కూడా వస్తాను అంటూ అనంగానే, అవసరం లేదు, ఈ సాక్ష్యం సరిపోతుంది, సూర్యబాబుని విడిపించుకోవడానికి నాకు ఇది చాలు అంటూ ఆనంది అయితే ఎంతో సంతోషంగా అయితే కోర్టుకు వెళ్తుంది. ఇక కోర్టు కేసు వాయిదా అయితే మొదలు పెడతారు. అప్పుడే ఇంతలో ఇక వేరే లాయర్ అయితే సూర్యని అవమానిస్తూ కేసు వాదించడం అయితే మొదలు పెడతాడు. ఇప్పటికీ ఇలాంటి ముద్దాయికి మీరు ఛాన్స్ ఇవ్వడం అనవసరం యువర్ ఆనర్, ఈ ముద్దాయికి తగిన శిక్ష వెయ్యండి, ఇలాంటి వాళ్ళు సమాజంలో చీడపురుగులు, ఇలాంటి చీడపురుగుల్ని వేరేస్తేనే మన సమాజానికి మంచి జరుగుతుంది, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన సమాజం భ్రష్టు పట్టిపోతుంది అంటూ ఇక లాయర్ అనేసరికి ఆనంది అయితే కోపంగా, ఆగండి లాయర్ గారు, మీరు మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇంకా నిజం నిరూపణ అవ్వలేదు కదా, సూర్యబాబు తప్పు చేశాడు అనడానికి మీ దగ్గర ఆ ఒక్క సాక్ష్యమే ఉంది, కానీ తప్పు చేయలేదు అనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది, నిజ నిజాలు బయటపడకుండా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలా నిందించడం ఎంత తప్పు ఒక లాయర్గా మీకు తెలుసు అనుకుంటా అంటూ ఆనంది అనంగానే, అప్పుడు ఇక జడ్జి అయితే నీ దగ్గరున్న సాక్ష్యాన్ని ఏంటో చూపించమ్మా అంటూ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆనంది అయితే తన దగ్గరున్న సాక్ష్యాన్ని అయితే బయట పెడుతుంది. ఇక ఆ సాక్ష్యాన్ని చూసిన జడ్జి అయితే, నిజమే, అసలు సూర్య గారు ఏ తప్పు చెయ్యలేదు, వేరే వాళ్ళు చేసిన తప్పుకి ఆయన బలయ్యారు, వెంటనే ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురండి అంటూ ఇక జడ్జి అనంగానే అప్పుడే వెంటనే ఊర్వశిని అయితే అరెస్ట్ చేసి కోర్టుకు అయితే తీసుకుని వస్తారు. ఇక సూర్య ఏ తప్పు చెయ్యలేదని నిరూపణ అయితే అవ్వడంతో అప్పుడిక ఆనంది అయితే ప్రెస్ మీటింగ్ అయితే పెడుతుంది. అందరి ముందు ఇక ఆ తప్పు చేసిన ఊర్వశిని అయితే ల్యాప్టాప్లో తన వీడియో అయితే అందరికీ చూపిస్తుంది. ఈ అమ్మాయి కారణంగా సూర్యబాబు ఈరోజు అందరి చేత మాటలు పడ్డారు. ఆయన గొప్ప మనసు తెలిసి, ఆయన వ్యక్తిత్వం తెలిసి, ఆయన ఏ హోదాలో ఉన్నారో తెలిసి, అందరికీ ఎంత సహాయం చేశారో తెలిసి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా అంత దారుణంగా మాట్లాడడం నేను అసలు సహించలేకపోయాను. ఒక వ్యక్తి మీద ఏదైనా నింద పడితే ఆ వ్యక్తి ఎలాంటి వాడో, అసలు మంచివాడా చెడ్డవాడా ఇవన్నీ చూస్తారు, ఆ నింద నిజమో కాదో ఇవన్నీ ఆలోచిస్తారు. అదేది కూడా నిరూపణ అవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే, అసలు మీరు మనుషులేనా, ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి అంటూ ఆనంది అయితే అక్కడున్న వాళ్ళందరికీ కూడా క్లాస్ పీక్తుంది. ఇక అక్కడున్న తోటి లాయర్లు సూర్యని అవమానిస్తూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా సూర్యకి క్షమాపణ అయితే చెప్తారు. అందరూ క్షమాపణ చెప్పేసరికి సూర్య అయితే ఆనంది వైపు చూసి చాలా గర్వంగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఇక సునందకైతే వెంటనే రమ్మని ఫోన్ చేస్తుంది ఆనంది. అత్తయ్య గారు, ఎంతో ఉన్నతమైన కోడలు, ఎంతో గౌరవ మర్యాదలు, పెద్దలంటే భక్తిభావం కలిగిన కోడలు అని చెప్పారు కదా, మీ గౌరవ మర్యాదలు నిలబెట్టి మీకు కాబోయే పెద్ద కోడలు అదిగో అక్కడ మత్తుమందు కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళబోతుంది. ఇప్పుడు చెప్పండి, మీ గౌరవ మర్యాదలు మీకు కాబోయే కోడలు నిలబెడుతుందా? ఇప్పటికైనా మీకు అన్నీ అర్థమై ఉంటాయి కదా, ఎవరు పొజిషన్ ఎలా ఉందో. ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తొందరలోనే నేను కూడా ఏ తప్పు చెయ్యలేదు అని నిజాన్ని బయట పెడతాను. అప్పుడు మీకే అర్థమవుతుంది మీరు నా విషయంలో ఎంత తప్పు చేశారో. తొందరలోనే నిరూపిస్తాను అంటూ ఆనంది అయితే ఇక ఊర్వశి విషయంలో సునందకు ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.